క్రీస్తు నామం మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, జీవముగల దేవ, నమ్మకమైన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, మరొకసారి మా జీవితాలలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి యొక్క అంశమును పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యమును తండ్రి ఉన్నట్టుగా గ్రహించి వాక్యానుసారముగా మేము ఈ భూమి మీద జీవించి నేను మహింపరిచి తండ్రి నీవు నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపా భాగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఇదిగో తండ్రి, వాక్యము తండ్రి అనేకులు తండ్రి బోధించి ఉండగా కలిపి చెరపబడిన వాక్యమును తండ్రి విరివిగా ప్రకటించబడుతున్న ఈ దినాలలో తండ్రి సత్యమును తండ్రి సరిగా విభజించి బోధించే కృపను తండ్రి మీరు మాకు దయచేశారు. మీకే స్తుతులు, స్తోత్రములు. ఈ వాక్యము తండ్రి అనేకులకు తండ్రి విస్తరించి అనేకులని యొక్క రాజ్యంలో ప్రవేశించే కృప వారికి దయచేయమని, అదే విధముగా వాక్యమును ప్రకటించుచున్న నాకు తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని, ఇంకా అనేకులకు తండ్రి యొక్క వాక్యమును ప్రకటించిన రాజ్యంలో అనేకులను తండ్రి సిద్ధపాటు చేసే కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలిద్దాం. అంశం పేరు మనము ఆలోచిస్తే మీ దేహములతో దేవుని మహిమపరచుడి అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఇంతకు ముందు మనము ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇవిగో క్రొత్తవాయను అన్న అంశాన్ని మనం పరిశీలన చేశాం. అయితే ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కడ మనము నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాము, ఎక్కడ మనము క్రొత్త వారిగా మారిపోతున్నాము అన్న ఆ విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, బాప్తిస్మం ఎప్పుడైతే మనం పొందుతూ ఉన్నామో అప్పుడు నూతన సృష్టిగా మార్చబడుతున్నాము అన్న విషయాన్ని, నూతన జన్మను మనము బాప్తిస్మము ద్వారా పొందుకుంటున్నాము అన్న విషయాన్ని కూడా మనము గతంలోనే నేర్చుకున్నాం. అయితే ఈ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా ఏం చేస్తున్నాము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే దాని క్రియలతో కూడా ఆ ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించేసి నవీనపరచబడుతున్న నూతన స్వభావాన్ని మనము ఆ రెండవ జన్మలో లేదా బాప్తిస్మంలో పొందుకుంటున్నాం. అయితే ఈ నూతనంగా జన్మించిన మనము ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఇయ్యబడిన ఈ దేహాలతో ఏం చేయాలి అని మనం ప్రశ్న వేసుకుంటే, ఈ దేహమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఆయన కృపా మహిమకు కీర్తిని తెచ్చువారముగా మనం ఉండాలి అని దేవుని యొక్క ఒక అనాది కాల సంకల్పంలో భాగంగానే దేవుడు ఈ దేహాన్ని మనకి ఇచ్చాడు. అదే విషయం మనకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో కనబడుతుంది. ఆయన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహాలతో, ఈ శరీరాలతో మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, ఆయన నామానికి మహిమను తెచ్చేవారముగా మనం ఉండాలి, కీర్తిని తెచ్చేవారముగా మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఆకాంక్షగా మనకు కనబడుతుంది. ఆదాముకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. అయితే ఆదాము దేవుని చిత్తాన్ని జరిగించాడా అని మనం ఆలోచిస్తే, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు. అందువలననే ఈ లోకంలోనికి ఏమొచ్చింది? పాపం అనేది వచ్చింది. పాపము వలన మరణం వచ్చింది అని మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఒక శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని ఆయన కూడా ధరించుకుని లోకానికి వచ్చాడు. వచ్చిన ఆ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆయనకి ఇయ్యబడిన ప్రతి ఆజ్ఞను కూడా అనుసరించి దేవుడు ఆయనకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి ఏదైతే ఆయన నెరవేర్చిన ఆ నీతి వలన, ఆజ్ఞ వలన ఏదైతే నిత్య జీవం ఉందో ఆ నిత్య జీవాన్ని లోకంలోనికి తీసుకుని వచ్చాడు. అంటే ఒక మనుషుని ద్వారానేమో ఈ లోకానికి మరణం వస్తే, ఇంకొక మనుషుని ద్వారా ఏమొచ్చింది అని అంటే నిత్య జీవం అనేది వచ్చింది, నీతి అనేది లోకంలోనికి వచ్చింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు లోకానికి వచ్చి కనిపించని దేవుణ్ణి మనకేం చేశాడు? బయలుపరిచాడు ఆయన.
అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా దేవుణ్ణి ఎవరైనా చూసారా? తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూసారా? ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా అంటే ఎవరు కూడా వినలేదు ఆయన స్వరమును, ఎవరు ఆయనను చూడలేదు అని స్వయంగా యేసుక్రీస్తు వారే సాక్ష్యం ఇచ్చిన అనేక సందర్భాలు మనకు కనబడతాయి. యోహాను సువార్త 1:18 వచనాన్ని కూడా మనం చూస్తే ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే జనితైక కుమారుడే అని మనకు ఫుట్ నోట్ లో కనబడుతుంది. ఆయనను బయలుపరచను అంటే యేసుక్రీస్తు వారే ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి ఎక్కడైతే పరలోకములో ఉన్నాడో అక్కడి నుంచి లోకానికి వచ్చాడు కనుక తండ్రిని చూసిన యేసుక్రీస్తు వారు మనుషులకు తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఆయన గుణ లక్షణాలను బయలుపరుస్తున్నాడు, ఆయన స్వభావాన్ని బయలుపరుస్తున్నాడు, ఆయన యొక్క మహిమను ఆయన ప్రచురపరుస్తూ ఉన్న పరిస్థితి మనకు యేసుక్రీస్తు వారు చేసిన 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన బోధలో మనకు అనేకమైన విషయాలు తండ్రి అయిన దేవుణ్ణి గూర్చిన విషయాలు మనకు కనబడతాయి. కాబట్టి మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి మనకి ఏం చేశాడంటే వివేకమును అనుగ్రహించాడు అని కూడా మనకు 1 యోహాను పత్రిక 5:20 వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి మొదటి మనిషి అయిన ఆదాము తన బాధ్యతను ఏం చేశాడు? విస్మరించాడు, మర్చిపోయాడు. ఏంటి ఆ బాధ్యత అని మనం ఆలోచిస్తే ఏం చేయాలి మనము అనంటే, ఏదైతే దేవుడు మనకి శరీరాలనిచ్చి భూమి మీద మనల్ని ఉంచాడో ఆ శరీరాలతో మనము దేవుణ్ణి మహిమపరుచు వారముగా ఉండాలి, దేవునికి కీర్తిని తెచ్చే వారముగా ఉండాలి అనేదే దేవుడు మనకు అప్పగించిన ఒక పని. క్రీస్తులో ఉన్నాము, నూతన సృష్టిగా ఉన్నాము, పాతవి గతించిపోయాయి, కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని కూడా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఎప్పటి వరకైతే క్రీస్తులోనికి రాలేదో అప్పటి వరకు కూడా ఎలా ఉన్నామంటే మనము ప్రాచీన స్వభావం గల వారముగా ఉన్నాము. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో మన పాత స్వభావము, ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించి నవీనపరచబడుతున్న నూతన స్వభావాన్ని ధరించుకున్న వారమై పరిశుద్ధులముగా దేవుని కుమారులముగా మారిపోతున్నాం. అంటే అంతకు ముందు దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా దైవ కుమారత్వాన్ని, మన పరిశుద్ధతను పోగొట్టుకున్న మనము మరలా ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభు అని నమ్మి బాప్తిస్మాన్ని పొంది సంఘములో చేర్చబడుతున్నామో అప్పుడు నూతన సృష్టిగా మనం మార్చబడుతున్నాం. పాతవన్నీ గతించిపోతూ ఉన్నాయి, నూతన పరచబడిన వారముగా, నూతన సృష్టిగా మార్చబడుతున్నాము. ఏ శిక్షా విధి కూడా లేని వారముగా మనము రూపాంతరము చెందుతూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటి అని మనము ఆలోచిస్తే, మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురము చేయాలి అని మనకు లేఖనం తెలియజేస్తుంది. అంటే క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరికి కూడా పనుందా అంటే ప్రతి ఒక్కరికి పనుంది. కేవలము బోధకులు మాత్రమే దేవుని పని చేస్తారు అని చాలా మంది నేటి కాలంలో అనుకుంటున్నారు. కానీ ఎవరైతే ప్రాచీన స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించుకుని నూతన జన్మించి సంఘములో చేర్చబడుతూ ఉన్నారో, అలా చేర్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే, ఎవరైతే మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి మనలను వెలుగులోనికి పిలిచారో చీకటిలో నుండి, ఆ వెలుగులోనికి పిలిచిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాము అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము, బాప్తిస్మము తీసుకున్నటువంటి మనము బోధకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి బోధతో సరిపోయే విధంగా ఉండాలి. అంటే ప్రకటించేది ఒకటి, వాళ్ళు అనుసరించేది ఒకటి అయి ఉండకూడదు. అలా గనక అయి ఉంటే వాళ్ళు ఎలా జన్మించలేదు అంటే నూతనంగా జన్మించని వారు, వారి జన్మ సరైనది కాదు అన్న విషయం మనం గమనించాలి. కాబట్టి మన బోధ, ఎవరైతే నేటి కాలంలో బోధను ప్రకటిస్తూ ఉన్నారో, దేవుని పని చేస్తూ ఉన్నారో, ఉపదేశకులుగా ఎవరైతే ఉన్నారో, ఆ ప్రకటించే వారు ప్రకటించిన బోధ ప్రకారము నడుచుకోవాలి. అలాగే బోధను వింటున్న వారు కూడా విన్న బోధ ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి అని కూడా మనకు లేఖనాలు కనబడుతున్నాయి. అందుకనే పౌలు గారు ఏం చెబుతున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెబుతున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి
మనము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని మనం చెప్పగలగాలి అని అంటే మనము ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మొదట మనం కలిగి ఉండాలి. అప్పుడు మనము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలగాలి. ఎలాగైతే యేసుక్రీస్తు వారు ఒక మాదిరిని మనకు చూపించడానికి, మాదిరిగా ఉండడానికి ఆయన మొదట దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను అనుసరించి చూపించాడో, మనం కూడా అలా ఆజ్ఞలన్నీ అనుసరించి దేవుణ్ణి మహిమపరచు వారముగా ఉంటూ క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము పౌలు గారు చెబుతున్న మాట, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎలాగైతే ఆయన చెప్పగలిగాడో మనము కూడా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే పరిస్థితుల్లో ఎవరైనా కనబడుతున్నారంటే చాలా తక్కువ మందే ఉంటారు. కాబట్టి పౌలు గారు చెబుతున్న ఇంకొక మాటను కూడా మనం చూస్తే, తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాను, ఆయన మీకేం చెబుతాడు అంటే నేను బోధించు విధమును నేను నడుచుకున్న విధమును మీకు జ్ఞాపకము చేయును అని పౌలు గారు చెబుతున్న ఒక సాక్ష్యాన్ని కూడా మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును అగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును అంటున్నాడు. కాబట్టి నడుచుకొని విధము మరియు బోధించు విధము రెండు కూడా ఒకే విధంగా ఉండాలి. అంటే బోధించేది ఒకటైతే నడుచుకునే విధం ఇంకొకటి అనుకోండి, అది సరైన ప్రవర్తన కాదు, సరైన జీవితము కాదు, దేవుని సన్నిధిలో సరైన జన్మ కాదు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ఎప్పుడు మనము నడుచుకునే విధము గాని బోధించు విధము గాని సమానంగా సరిపోలి ఉంటాయి అని మనం ఆలోచిస్తే, మన దేహములతో దేవుణ్ణి మనం మహిమపరిచినప్పుడు మన బోధ మరియు మనం నడుచుకునే ఆ విధము రెండు కూడా సరిపోలి ఉంటాయి, సరితూగి ఉంటాయి. కాబట్టి మన దేహములతో దేవుని ఏం చేయాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే, దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మనం ఎలా ఉండాలి, మన గురించి మనం ఏం తెలుసుకోవాలి అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే, నూతనంగా జన్మించిన మనము ఎవరి వారము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అని అంటే, మనము దేవుని వారము, క్రీస్తు వారము అని తెలియజేస్తుంది. కనుక దేవుని వారము, క్రీస్తు వారము అయిన మనము ఎవరి గురించి జీవించాలి, మనకి ఇవ్వబడిన ఈ దేహాలను ఎవరి నిమిత్తము మనం ఉపయోగించాలి అన్న ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి ఇవ్వబడిన ఈ శరీర విషయంలో మన బాధ్యత ఏంటి, ఈ శరీరాన్ని ఎలా లోపరుచుకోవాలి అన్న విషయం మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఏ క్రియలు మనం చేయకూడదు అన్న ఈ విషయంలో కూడా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. మనం ఎలా మార్చబడాలి అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. కాబట్టి మనము నూతనంగా జన్మించిన మనము ఎవరి వారము, మనము ఎవరిని గురించి జీవించాలి, మనకి ఇవ్వబడిన ఈ దేహాలను ఎవరి నిమిత్తం ఉపయోగించాలి అన్న ఈ విషయాన్ని గురించి మనము పరిశీలన చేయగలిగితే, మనము విలువ పెట్టి కొనబడిన వారము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 మనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి అంటున్నాడు. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము, అందుకే మన దేహములతో ఎవరిని మహిమపరచాలంటే దేవుని మహిమపరచు వారముగా మనము ఉండాలి అని మనకు వాక్యము హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ నేటి కాలంలో ఈ దేహాన్ని సుఖపెట్టుకునే విషయంలోనే మనిషి ఏమైనా చేయడానికి వెనకాడని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుణ్ణి మహిమపరిచేవారు చాలా తక్కువ మంది కనబడుతూ ఉన్నారు. దేవుని మాటకు విలువనిచ్చేవారు, దేవుని ఆజ్ఞను అనుసరించేవారు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. కానీ దేవుని యందు ఆసక్తి గలవారై దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అలాంటి వారే సంఘములో చేర్చబడిన వారు, అదేవిధంగా నూతనంగా జన్మించిన వారు అన్న విషయం మనము గమనించాలి పిల్లలు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 కూడా మనం చూడగలిగితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ
అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును ఒక గొర్రెపిల్ల వంటి రక్తము చేత, అనగా రక్తము చేత, క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు ఇక్కడ పేతురు గారు. అంటే ఎలా మనం విమోచింపబడ్డామంటే నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. ఆ క్రీస్తు శిలువలో కార్చిన రక్తము చేత మనము విలువ పెట్టి కొనబడిన వారము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి, దేవునికి మనము లోబడు వారముగా ఉండాలి. ఈ దేహం యొక్క ఆయుష్ ఎంత అని మనం ఆలోచన చేస్తే 70 సంవత్సరములు లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఆత్మ యొక్క ఆయుష్ ఎంత అంటే అది నిత్యము జీవించేదిగా కనబడుతుంది. కాబట్టి మన దేహము దేవుణ్ణి మహిమపరిస్తేనే నిత్య జీవానికి వెళుతుంది, కానీ మనుషులను మహిమపరిచేదిగా ఒకవేళ నిన్ను నీవే మహిమపరుచుకునేవానిగా ఒకవేళ ఉంటే ఆ దేహములో నివాసం ఉంటున్న ఆత్మ ఎక్కడికి వెళ్లే ప్రమాదం ఉంది అంటే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మొదట మనము గ్రహించాలి పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ భూమి మీద తండ్రి పని చేస్తూ తనకు అప్పగింపబడిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ దేవుణ్ణి మహిమపరిచి పరలోకం వెళ్ళాడో, అలాగే మనము కూడా క్రీస్తు వలె నడుచుకొనుచు ఆయన చూపిన మాదిరి ప్రకారం జీవించి పరలోకము వెళ్ళు వారమై ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించి ఆ విధంగా మన జీవితాలలో అలా బ్రతికిన వారమై ఉండాలి. అప్పుడు మాత్రమే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. కాబట్టి దేహాన్ని లోపరుచుకుని దేవుణ్ణి మహిమపరుస్తావా, లేక ఈ దేహానికి లోబడిపోయి నీ స్వకీయ దురాశలను నెరవేరుస్తూ దేహానికి దాసులైపోతే అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే నరకానికి నడిపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ స్వాతంత్ర్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఆ స్వాతంత్ర్యాన్ని దేవునికి దాసులవ్వడానికి మనము వినియోగపరచాలి. అంతేగాని మనుషులకు దాసులైపోయే పరిస్థితి ఉండకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మనం ఎవరికి రుణస్థులము అంటే శరీరానికి రుణస్థులము కాము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటున్నాడు. అంటే శరీర దురాశలను మనం ఎక్కడ చంపాము అనంటే బాప్తిస్మములో వీటిని మనం విడిచిపెట్టేశాం, పరిత్యజించేశాం. కనుక మనము ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. ఆత్మకు శరీరాన్ని లోపరచాలి తప్ప ఆత్మ చేత శరీరం అనేది ఆత్మకు లోబడి ఉండాలి. కానీ ఒకవేళ ఆత్మనే శరీరానికి లోపడితే అప్పుడు ఏమైపోతుంది అని అంటే శరీరము యొక్క దురాశలను నెరవేర్చే ఒక పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నూతనంగా జన్మించిన వారు ఎలాంటి వారు అంటే ఆత్మానుసారులు. ఈ ఆత్మానుసారులు దేని మీద మనస్సు ఉంచాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు అంటున్నాడు. అలాగే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనదిగా గాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది అని ఇక్కడ పౌలు గారు రోమ సంఘానికి పత్రిక రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి నూతనంగా జన్మించిన వారు మారు రూపము గలవారుగా ఉన్నారు, కానీ మారు మనస్సు గలవారుగా లేరు. నేటి కాలంలో ఏమి మార్చుకుంటున్నారంటే పైకి కనబడే ఈ రూపాన్ని మార్చుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే దేవుడు పై రూపమును చూసేవాడు కాదు, అంతరంగ స్వభావమును చూసేవాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎందుకు మనము శరీర దురాశలను నెరవేర్చకూడదు, ఎందుకు మనం శరీరానుసారమైన మనస్సును కలిగి ఉండకూడదు అంటే అది దేవునికి విరోధంగా పనిచేస్తుంది కాబట్టి. అందుకనే మన హృదయాలలో క్రీస్తు వాక్యాన్ని గనక మనం ఉంచుకోగలిగితే
మనలో తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు కూడా ఉంటారు. అప్పుడు మనము పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండి దేవుని నామానికి మహిమను కీర్తిని తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి నాలో ఉన్నాడు అని చెప్పాడు. అదేవిధంగా నేను ఒక్కడనై ఉండగా తండ్రి నేను ఉన్నాము అని కూడా ఆయన చెప్పాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాము అని కూడా చెప్పాడు. ఈ మాటలన్నీ ఆయన ఎందుకు చెప్పగలిగాడు అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యము క్రీస్తులో సమృద్ధిగా ఉంచుకున్నాడు కనుక ఆ మాటను ఆయన చెప్పగలిగాడు. మరి మనం కూడా ఆ మాట చెప్పగలగాలి అని అంటే ఏం చేయాలంటే, మన హృదయాలలో దేవుని వాక్యమును సమృద్ధిగా ఉంచుకోగలిగితే మనం కూడా ఆ మాట చెప్పగలవారముగా ఉంటాం. కాబట్టి క్రీస్తు నాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే వాక్యాన్ని హృదయాలలో ఉంచుకున్నప్పుడే. ఆ వాక్యాన్ని ఉంచుకుని ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారమై ఉన్నప్పుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట కూడా కనబడుతుంది. ఏంటంటే, హృదయము నిండి ఉన్న దానిని బట్టియే కదా నోరు మాటలాడును అన్న ఒక మాట మనకు కనబడుతుంది. కాబట్టి హృదయములో ఏముంటే పైకి అదే కనబడుతుంది కనుక మన హృదయాలలో ఏముంచుకోవాలి మనం అంటే దేవుని వాక్యాన్ని మనం ఉంచుకోవాలి. అందుకనే క్రీస్తులో జన్మించిన తర్వాత నూతన సృష్టిగా మారామా లేదా, పాతవి గతించాయా లేదా, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించామా లేదా అని, ఈ లోకాన్ని విడిచిపెట్టామా లేదా అని ప్రతి దినము కూడా ఏం చేయాలంటే మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే అద్దం ముందు నిలబడి చూసుకుంటాం ఒకసారి, అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా, దుస్తులు సక్రమంగా ఉన్నాయా లేదా. ఇవన్నీ ఎలాగైతే మనం చూసుకుని వెళ్తున్నామో మన ఆత్మీయ జీవితాన్ని కూడా వాక్యం అనే అద్దం ముందు పెట్టుకుని ఏం చేసుకోవాలంటే ప్రతిదినము కూడా దాన్ని పరిశీలించుకునే పరిస్థితి ఉండాలి. ఒకవేళ అవన్నీ అలానే ఉన్నాయంటే వాటిని మానలేని పరిస్థితి ఏమైనా ఉంది అని గనక కనబడితే అలాంటప్పుడు తీసుకున్న బాప్తిస్మం కూడా దానివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి బాప్తిస్మం తర్వాత నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుని దానిని అనుసరించు వారముగా ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నూతనంగా జన్మించిన వారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుంది అంటే ఆత్మానుసారులు వాళ్ళు అని చెబుతుంది. అదేవిధంగా నవీన స్వభావము గలవారు, అదేవిధంగా దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుతూ ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకున్నవారు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అంటున్నాడు. అంటే శరీరములో ఏముంది అంటే పాప స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని బాప్తిస్మంలో ఏం చేస్తున్నాము? చంపేస్తున్నాం. పాప విషయంలో చనిపోయి నూతన జీవము గలవారముగా తిరిగి లేస్తూ ఉన్నాము. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బాప్తిస్మములో జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, నూతనంగా జన్మించిన మనము మనకియబడిన ఈ శరీర విషయంలో మన బాధ్యత ఏంటి? దేవుని పనిలో ఈ శరీరాన్ని ఉపయోగించాలంటే ఎలా ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎలా దీన్ని లోపరుచుకోవాలి అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, బాప్తిస్మం పొందిన మనం ఏం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపువారముగా ఉండాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపడం అంటే పరిశుద్ధాత్మను పొందుకుని భాషలు మాట్లాడటము, స్వస్థతలు చేయడము, అద్భుతాలు చేయడము ఇది కాదు. అంటే చాలా మంది ఆత్మచేత శరీర క్రియలను చంపడం అంటే ఏమనుకుంటున్నారు అంటే భాషలు మాట్లాడడం, స్వస్థతలు చేయడం, అద్భుతాలు చేయడం అనుకుంటున్నారు. కానీ ఈ ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్ముని చేత సిద్ధపరచబడిన వాక్యమును, అంటే ఆత్మ యొక్క నియమమును అపోస్తలులు పరిశుద్ధాత్ముని సహాయంతో సిద్ధపరిచిన వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకుని ఆ ఆత్మ యొక్క నియమము ద్వారా శరీర క్రియలను చంపడాన్ని ఆత్మ చేత శరీర క్రియలను చంపడము అన్న ఆ విషయాన్ని మొదట మనం గ్రహించాలి.
కానీ నేటి కాలంలో బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడుతున్న వారు అనుసరించడానికి అపోస్తలులు సిద్ధపరిచిన వాక్యాన్ని, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధను, ఆత్మ యొక్క నియమాన్ని, ఆ నియమము ద్వారా శరీర క్రియలను ఏం చేయాలంటే చంపాలి. అలాంటి పరిస్థితులు మనం ఉండాలి. ఒకవేళ శరీరాన్ని కనుక ఆత్మ చేత లోపరుచుకోగలిగితే అది తన దురాశలను నెరవేర్చు అనిగా ఎవరైనా మార్చగలదు. ఒకవేళ శరీరానికి ఆత్మ లోబడకుండా శరీరాన్నే ఆత్మకు లోబడే విధంగా ఉంచగలిగితే అప్పుడు ఆత్మ చెప్పినట్టుగా శరీరం నడుచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా శరీరాన్ని లోపరుచుకోవడానికి వాళ్ళు ఏం చేసేవారు అని మనం ఆలోచిస్తే ఉపవాసాన్ని ఆచరించేవారు. అంటే ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో ఆ సమయం వరకే ఏమైపోయేది, ఆ శరీరము బలహీనమైపోయి ఆత్మ యొక్క మాట వినే పరిస్థితుల్లో ఉండేది. అంటే దేవుని మీద ఏకాగ్రత పొందడానికి వారు ఏం చేసేవారు పాత నిబంధన కాలంలో అంటే ఉపవాసం అనే దాన్ని ఆచరించేవారు. కానీ నేటి కాలంలో మనము చేసే ఉపవాసం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఆత్మ చేత శరీర క్రియలను చంపటమే నేటి కాలంలో మనం ఉండే ఉపవాసము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే శరీరము దేవుని పనిలో వాడబడాలి అంటే ఆత్మ మూలంగా జన్మించిన మనము ఏం చేయాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఇంకా ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే శరీరము దాని ఇచ్చలను, దురాశలను సిలువ వేయు వారముగా మనం ఉండాలి. అదే విధముగా మనం క్రీస్తు యేసు సంబంధులముగా ఉండాలి. ఎవరు ఈ క్రీస్తు యేసు సంబంధులు అనంటే ఆత్మ మూలముగా ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వాక్యాన్ని హృదయములో ఉంచుకున్న వారు అందరూ కూడా క్రీస్తు యేసు సంబంధులు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. గలతీ పత్రిక 5:24-25 వచనాలు చూస్తే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితివా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము అంటున్నాడు. అంటే క్రీస్తు సిలువలో మనకి ఎలాంటి జయము దొరికింది అని మనం ఆలోచిస్తే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని, మన శరీర దురాశలను కూడా మనము సిలువ వేసిన వారము, వాటి మీద జయము పొందిన వారము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 6:14 వచనాన్ని కూడా మనం చూడగలిగితే అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే శరీరము అనేకమైన వాటిని కోరుతూ ఉంటుంది, కానీ శరీర దురాశలను నెరవేర్చకూడదు, శరీరంతో సమ్మతించకూడదు, శరీర క్రియలలో పాలివారమై ఉండకూడదు. ఆదాము కూడా శరీర దురాశకు లోబడిపోయాడు కనుకనే అపవాది ఆజ్ఞకు ఏమయ్యాడు, దాసుడైపోయాడు, దాన్ని నెరవేర్చాడు. తద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని మూటగట్టుకున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే భూమి మీదనున్న మీ అవయవములను చంపివేయుడి అని చెబుతుంది. అవయవాలను చంపడం ఏంటి? కాళ్ళని, చేతులని, కళ్ళని, ముక్కుని, నోరుని వీటిని చంపగలుగుతామా అంటే ఈ అవయవముల గురించి మాట్లాడట్లేదు. మరి ఏంటా అవయవములు అని మనం ఆలోచన చేయగలిగితే కొలస్సీ పత్రిక 3:5 వచనంలో కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు. ఏంటి ఈ అవయవములు అనంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనయను, ధనాపేక్ష, వీటిని చంపేయాలి, వీటికి దూరముగా ఉండగలగాలి. కాబట్టి నూతనంగా జన్మించిన వారు విసర్జించవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో కూడా మనం ఒకసారి చూడగలిగితే ఎఫెసీ పత్రిక 4:31 వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అంటున్నాడు. అంటే ఇలాంటివి మన జీవితాలలో ఉండకూడదు. కోపము ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, దూషణ ఉండకూడదు, దుష్టత్వము కూడా మనలో ఉండకూడదు. వాటికి మనం దూరముగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అదేవిధంగా 1 తిమోతి పత్రిక 6:9 9-11 వచనాలు మనం చూడగలిగితే ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములను అయిన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. కొందరు దానిని ఆశించి
నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అంటున్నాడు. అంటే ధనవంతులు అవ్వాలనే కోరిక ఉండకూడదు అని చెబుతున్నాడు ఇక్కడ. క్రీస్తుకు దగ్గరగా ఎందుకు రావాలి అంటే నిత్య జీవం కొరకు రావాలి తప్ప ఇంకా వేరే దేని గురించి వచ్చినా అది రక్షణ కాదు, అది సరైన జన్మ కూడా కాదు అన్న విషయాన్ని మొదట మనం గమనించాలి. అంటే దేవుడు మనకిస్తానన్న ఆశీర్వాదాలు ఎలాంటివి అవి అంటే పాత నిబంధనలోనేమో భూ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా కనబడతాయి, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలాంటివి అనేది ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి చూడగలిగితే ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు మనం వారసులం నేటి కాలంలో తప్ప భూ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులము కాదు. ఈ లోకంలో మనతో పాటు అనేకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాలను సక్రమంగానే జీవిస్తున్నారు. వారికి కూడా దేవుడు అన్నింటినీ దయచేస్తున్నాడు. గాలి, నేల, నీరు, ఐశ్వర్యము ప్రతి ఒక్కటి అందరికీ కూడా ఉంది. అందులో మనం కూడా భాగమే. కానీ మనము ప్రత్యేకమైన వారం ఎందుకు అనంటే రెండవ జన్మ జన్మించాము గనుక, పరిశుద్ధులముగా నిర్దోషులముగా దేవుని సన్నిధిలో ఉన్నాము గనుక మనం ప్రత్యేకమైన వారముగా దేవుడు మనలను ఎంచుచున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. అందుకే మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకుని పోము గనుక యేసుక్రీస్తు కూడా భూమి మీద మీరు ధనము కూర్చుకొనకుడి అని చెప్పాడు. పరలోకమందు ధనము సంపాదించుకొనుడి అని చెప్పాడు. ఇంకా ఏం విసర్జించాలి నూతనంగా జన్మించిన వారు అంటే ఆత్మకు విరోధంగా పోరాడు శరీర దురాశలను కూడా మీరు విసర్జించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. పాపానికి మన జీవితాలలో చోటు ఇవ్వకూడదు. శరీర దురాశలకు దూరముగా ఉండాలి. ఎందుకు అంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తాయి, వ్యతిరేకంగా పనిచేస్తాయి. కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర దురాశలను మనము విసర్జించు వారమై ఉన్నాం. తీతు పత్రిక 2:12-14 చూస్తే మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను అంటున్నాడు. అంటే వాక్యము చదువుదాం, ప్రార్థన చేద్దామని ఆత్మ అంటే శరీరం ఏమో అవన్నీ ఇప్పుడు ఎందుకు టీవీ చూద్దామంటది, ఫోన్లో ఇంకేదో చూద్దామంటది. ఆ సమయంలో శరీరానికి లోబడకుండా ఆత్మ మాట గనక వినగలిగితే అప్పుడు మనం దేహంతో ఏం చేయగలమంటే దేవుణ్ణి మహిమపరచు వారముగా ఉండగలుగుతాం. కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడే శరీర దురాశలను ఏం చేయాలి? విసర్జించాలి. అప్పుడు మనము దేవుణ్ణి మహిమపరచగలము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా మనం వేటిని విసర్జించాలి అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 4:30, 31, 32 చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటున్నాడు. అలా ముద్రింపబడి ఉండాలి అని అంటే దాన్ని కొనసాగించుకోవాలంటే మనలో ఏముండకూడదు ఆ విషయాన్ని కూడా కింద రాస్తున్నాడు. దాన్ని కూడా చూస్తే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు. కాబట్టి క్షమాగుణము గలవారమై ఉండాలి, ప్రేమ గలవారమై ఉండాలి, దయ గలవారమై ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇంకా నూతనంగా జన్మించిన వారు ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా ఏం చేయాలి? పరిత్యజించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే కొలస్సీ పత్రిక 3:9-10 ఆ విషయం మనకు కనబడుతుంది. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. కాబట్టి
ఇలా ఏమి మనం ధరించుకోవాలంటే నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము అను వాటిని మనము ధరించుకొని నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును కలిగి ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మనం చూడగలిగితే, నూతనంగా జన్మించిన వారు తమ అవయవములను దేనికి దాసులుగా అప్పగించాలి అన్న ఈ విషయాన్ని కూడా చూడగలిగితే, మన అవయవములను మనము నీతికి సాధనములుగా దేవునికి అప్పగించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ శరీరంతో ఏది చేసినా దేవునికి మహిమకరంగా ఉండేలా మనము జాగ్రత్త పడాలి. రోమపత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అంటున్నాడు. అంటే క్రీస్తులోనికి రాకముందు ఎలాగైతే అపవిత్రతకు అక్రమము చేయుటకు ఎలాగైతే మన అవయవములను అప్పగించామో, వాటికి మనం ఎలాగైతే సమ్మతించామో, ఎప్పుడైతే దేవునిలో మరలా మనము జన్మించామో, సంఘములో ఎప్పుడైతే చేర్చబడ్డామో, నూతన సృష్టిగా ఎప్పుడైతే మారామో, అప్పటి నుంచి పరిశుద్ధత కలుగుటకు మీ అవయవములను ఏం చేయమంటున్నాడు అంటే నీతికి దాసులుగా అప్పగించుడి అని చెబుతున్నాడు. అదేవిధంగా రోమపత్రిక 6:13 కూడా మనం చూస్తే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అంటున్నాడు. అంటే నూతనంగా జన్మించిన వారు ఎవరికి లోబడాలి, ఎవరిని ఎదిరించాలి అంటే దేవునికి లోబడు వారుగా ఉండాలి, అపవాదిని ఎదురించు వారుగా ఉండాలి. ఎందుకు అంటే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలము నుండి యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా అపవాది పరలోకానికి వెళ్ళి వస్తూ దేవుని యొద్ద ఎవరినైతే ఆయన ఎక్కువగా నీతిమంతులుగా ఉన్న వారిని లోపరుచుకోవడానికి, వారిని సత్య మార్గము నుండి తొలగించడానికి వచ్చి అనేకమైన సాధనాలతో వారిని ప్రేరేపించేవాడు. కానీ ఇప్పుడు పరలోకానికి వెళ్ళి వచ్చే ఆ వెసులుబాటును కూడా కోల్పోయిన అపవాది ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. యాకోబు పత్రిక 4:7-10 చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంటున్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మనము ఎలా ఉండాలి అంటే నీతిమంతులముగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించు వారముగా ఉండాలి, ప్రేమ గలవారముగా ఉండాలి, కరుణ, దయ, జాలి, విశ్వాసము, నీతి వీటన్నింటినీ కూడా మనము ధరించుకున్న వారమై ఉండాలి. హెబ్రీ పత్రిక 12:9 కూడా మనం చూస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలెను కదా అంటున్నాడు. అంటే నూతనంగా జన్మించిన వారు ఎలా ఉండాలంటే దేవుని వాక్యానికి విలువనిచ్చేవారుగా, దేవుని ఆజ్ఞను అనుసరించే వారుగా, దేవునికి దాసులుగా ఉండి బ్రతికే పరిస్థితుల్లో ఉండాలి. అంతేకాకుండా నూతనంగా జన్మించిన వారు నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండాలి అని కూడా మనకు 1 పేతురు పత్రిక 5:8-10 తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై విశ్వాసమందు స్థిరులై ఉండాలి. ఇంకా నూతనంగా జన్మించిన వారు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. రోమపత్రిక 12:3 చూసుకుంటే, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అంటున్నాడు ఇక్కడ. అంటే తగిన రీతిలో తను తాను ఎంచుకున్న వారై ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి గల వారై ఉండాలి. యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు వారముగా ఉండాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించు వారముగా మనము
ఉండాలి అన్న విషయాన్ని మనము గ్రహించాలి. మొదటి కొరింథీ పత్రిక 15:58 వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అంటున్నాడు. కాబట్టి మన దేహములతో దేవుని మహిమపరచాలి అంటే, దేవుని పని చేయాలి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చువారమై ఉండాలి అంటే ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తి గలవారమై ఉంటేనే అది సాధ్యమవుతుంది. నూతనంగా జన్మించిన వారు దేవుని పోలికలో సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. అంతేకాకుండా నూతనంగా జన్మించిన వారు నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకోవాలి అన్న విషయము మనకు ఎఫెసీ పత్రిక 4 22-24 వచనాలు, అదేవిధంగా కొలస్సీ పత్రికలో 3 9-10 తెలియజేస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 వచనాన్ని కూడా చూస్తే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథం అంతా నూతన నిబంధనలో మనకి ఇవ్వబడిన నూతన చట్టంలో ఏం చెబుతున్నాడంటే, నీతిని కలిగి ఉండండి, ఓర్పును కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి, భక్తిని కలిగి ఉండండి అన్న ఈ విషయాలే మనకు ఎక్కువగా పౌలు గారు చెబుతూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ హెచ్చరికకు లోబడిన వారమై మనము వాటన్నింటినీ కూడా కలిగి మన ఆత్మ చేత శరీరమును లోపరుచుకుని శరీర క్రియలను చంపి దేవునికి మనము ఇష్టలముగా, దేవుని పనిని చేయువారముగా, దేవుని మహిమపరచువారముగా మనం ఉండాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి పిల్లలు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా జీవించాలో తెలుసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాపడి నూతన స్వభావం గలవారే జీవించాలి. బాప్తిస్మం తీసుకున్నాను కనుక ఇక నా పని అయిపోయింది, నేను రక్షింపబడిపోయాను అనుకుంటే అది సరైన విశ్వాసం కాదు, అది సరైన జన్మ కూడా కాదు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఎలా ఉండాలి మనం అంటే, మన చివరి శ్వాస వరకు కూడా దేవునికి మనము ఎలా ఉండాలి, దేవుని ఆజ్ఞను అనుసరించు వారముగా, దేవునికి భయపడు వారముగా, భయభక్తులు గల వారముగా, విశ్వాసమును, ప్రేమను, స్వస్థ బుద్ధిని, అదే విధముగా జాలిని, దయను, కరుణను, వీటన్నింటినీ కూడా మనము కలిగి ఉండి దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఆత్మచేత శరీరాన్ని లోపరుచుకుని శరీర క్రియలను చంపువారముగా మనము ఉండాలి. అప్పుడే మనము నిత్య జీవానికి వారసులముగా ఉండగలుగుతాం. బాప్తిస్మంలో ఏం జరుగుతుందంటే, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా సిలువ వేసేస్తూ ఉన్నాము, నూతన స్వభావాన్ని మనము ధరించుకుంటూ ఉన్నాం. అందుకనే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాప విషయంలో చనిపోతున్నాము కనుక పాప విషయంలో చనిపోయిన మనం మరలా పాపం చేయకూడదు, మన దేహములతో దేవుని మహిమపరచాలి, మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తున్న ఈ విషయాలను మనం గమనించాలి. ఇదంతా జరగాలంటే ఏం చేయాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి, వాక్యాన్ని మన హృదయాలలో సమృద్ధిగా నివసింపజేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా సాధ్యం. బాప్తిస్మం పొందిన మనము యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు మన కొరకు ఉంచిపోయిన మాదిరి ప్రకారము మనము జీవించు వారమై ఉండాలి అన్న విషయాన్ని మనము గమనించాలి. అదేవిధంగా ఆత్మ ఫలమును మనము ఫలించు వారముగా ఉండాలి అని కూడా పౌలు గారు తెలియజేస్తున్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే, గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆత్మానుసారుల వలె ఆత్మీయ విషయముల మీద మనస్సుంచుచు ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నింటినీ కూడా మనము కలిగి ఉండి దేవునితో మనము సహవాసము చేయువారముగా ఉండగలగాలి. దేవుణ్ణి ప్రేమించు వారముగా, దేవుని ఆజ్ఞలను అనుసరించు వారముగా ఉంటూ మన దేహాలతో దేవుని మహిమపరిచే వారముగా ఉండగలిగితేనే మనకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు, నిత్య జీవంలో మనం ప్రవేశించగలుగుతాం. మనము వీటన్నింటినీ అనుసరిస్తూ అనేకులకు వీటిని తెలియజేసి వారిని కూడా ఆ మార్గములో నడిపించే ప్రయత్నము ప్రతి ఒక్కరి మీద
చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ ఆ ఆ బాధ్యత కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ ఎవరైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారో వారందరూ కూడా యాజకులైన వారు యాజకులైన వారు అని తెలియజేస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి ఆ విధంగా యాజకులైన వారు ఏం చేయాలంటే దేవుని కుమారుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు వారముగా మనము ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలన్నీ కూడా గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొనుచు తమ దేహములతో దేవునిని మహిమపరచువారుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.